హాయ్ అండి, అందరికీ నమస్తే. కే అనిల్ కుమార్ బీఆర్ఓ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మనం ఇప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ తెలుగుకు సంబంధించిన మోడల్ క్వశ్చన్ పేపర్ అయితే చూద్దాం. మనకు ఎగ్జామ్ అనేది 2 గంటలకు నిర్వహించడం జరుగుతుంది. 60 మార్కుల గను పేపర్ ఉంటుంది. 24 పాస్ మార్కులు అయితే ఉండడం జరిగింది. సెక్షన్ ఏ చూసుకున్నట్లయితే 3 ప్రశ్నలకు ఆన్సర్ అయితే రాయాలి. 6 ప్రశ్నలలో ప్రతి ప్రశ్నకు కూడా 6 మార్కులు అయితే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే లిఖిత భాష ప్రయోజనాలను తెలపండి. సెకండ్ క్వశ్చన్ సంభాషణలు మౌఖిక భాష విశేషాలను తెలపండి. మూడవ క్వశ్చన్ లిపికి ధ్వనికి మధ్య ఉన్న సంబంధాన్ని వివరించండి. నాలుగవ క్వశ్చన్ వర్ణం అనగానేమి వివరించండి. ఐదవ క్వశ్చన్ రాసే పద్ధతులు ఒకే విధంగా ఎందుకు ఉండాలో తెలపండి. ఆరవ క్వశ్చన్ నిఘంటువుల యొక్క ప్రయోజనాలను తెలపండి. ఈ 6 ప్రశ్నలు కూడా చాలా ఇంపార్టెంట్. వీటిని చూసుకొని వీటి నుంచే దాదాపు మీకు మంచి మార్కులు అనేది స్కోర్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇంటి దగ్గర ఒకసారి ప్రాక్టీస్ చేసి ఎగ్జామ్కి అటెండ్ అయితే మీరు అక్కడ రాసేందుకు పద్ధతి, టైం కానీ అన్నీ కానీ మీకు ఒకసారి అలవాటు అయితే అవుతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఇంటికాడ ఒకసారి ఒక 2 గంటలు ఈ దీనికోసం కేటాయించి ఒకసారి ఇంటి దగ్గర రాసి ఎగ్జామ్కి అయితే అటెండ్ అవ్వండి. అప్పుడు మీకు టైం సేవింగ్స్ అనేది ఎట్లా చేసుకోవాలో, ఏ విధంగా రాస్తే ఎలాంటి మంచి స్కోర్ మార్కులు సాధిస్తారు మీకు అనేది అర్థమవుతుంది. ఇక సెక్షన్ బి చూసుకున్నట్లయితే 3 ప్రశ్నలకైతే సమాధానం రాయాలి. ప్రతి ప్రశ్నకు కూడా 10 మార్కులు. అంటే ఇందులో ఏ ఆర్ బి అని ఇంతకుముందు మనం ఇంపార్టెంట్ క్వశ్చన్లలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను వాటి గురించి. 7th క్వశ్చన్ చూసుకున్నట్లయితే తెలుగులో వర్ణమాల స్వరూప స్వభావాన్ని తెలపండి లేదా మౌఖిక భాష గొప్పతనాన్ని వివరించండి. ఈ రెండింటిలో ఏదో ఒకటి కానీ రాయాలి. 8th క్వశ్చన్ చూసుకున్నట్లయితే లిఖిత భాష సాహిత్య అధ్యాయంలో పరస్పర పూరకాలను వివరించండి లేదా లిఖిత భాష గొప్పతనాన్ని తెలపండి. 9వ క్వశ్చన్ భాష అభివృద్ధి చెందిన రీతిని తెలపండి లేదా నిఘంటువులలోని పలు రకాలను వివరించండి. సెక్షన్ సి ఒకదానికి 12 మార్కులు. ఈ రెండింటిలో ఏదో ఒకటి రాయాలి. 10వ లేదా 11ది. 10వ ప్రశ్న తెలుగులో మాటలను రాయడంలో ఉన్న చిక్కులను ఉదాహరణంగా తెలపండి. 11వ ప్రశ్న వర్ణమాల పరిణామాన్ని నువ్వు ఎలా అర్థం చేసుకున్నావో రాయమని అయితే అడిగారు. ఇవన్నీ కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. వీటి నుంచే మీకు దాదాపు 90% మార్కులు అనేవి ఇందులోనే ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. కాబట్టి మీరు ఒక్కసారి ఈ ప్రశ్నపత్రాన్ని బాగా ప్రిపేర్ అయ్యి ఒకసారి ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేసి వెళ్ళారనుకో మీరు మంచి మార్కులు అనేది స్కోర్ చేసుకోవచ్చు. మీరు ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత మళ్ళీ కామెంట్లలో మీరు రాయండి మీకు ఏ విధమైన అనుభవం కలిగిందో ఈ వీడియో ద్వారా. కనీసం మీకు ఉపయోగకరంగా ఉందా లేదా అనే విషయాన్ని కూడా తెలియపరచండి. ఇలాంటి ముఖ్యమైన ప్రశ్నలు మరియు వివిధ రకాల అప్డేట్ల కోసం కే అనిల్ కుమార్ బీఆర్ఓ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయడం మర్చిపోకండి.